హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అలాగే ఎలా కంటిన్యూషన్ చేశాను, ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశాను అనే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన బిగినర్స్కి అయితే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. యూజ్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. నా యూట్యూబ్ ఛానల్ అకౌంట్ని నేను జనవరి 1, 2022లో అయితే క్రియేట్ చేశాను. న్యూ ఇయర్ రోజు ఏదన్నా కొత్త పని స్టార్ట్ చేస్తే మంచి జరిగిద్ది అనుకుంటాం కదా, అలాగే బిలీవ్ చేస్తాను నేను కూడా. అందుకని ఆ రోజు స్టార్ట్ చేశాను. నేను ఛానల్ పెట్టడం మెయిన్ ఏంటంటే కుకింగ్ వీడియోస్ చేయాలనేసి పెట్టాను. అలాగే 30 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్ని నా ఓన్ కంటెంట్ అనమాట, నేను ఎక్కడ కాపీ చేసినవి అయితే కాదు. అలాగే నాకు ఎడిటింగ్ అయితే అస్సలు రాదు, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాదు. కానీ నా పక్కన ఉన్న వాళ్ళు, నైబర్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, మా హస్బెండ్ కానీ అందరు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ నేనైతే యూట్యూబ్ని కంటిన్యూషన్ చేయలేకపోయాను. ఒక 3 months యూస్ చేశాను, ఆ తర్వాత వ్యూస్ రావడం లేదు. 200 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. అసలు యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎన్ని వ్యూస్ రావాలి, వాచ్ టైం ఎంత ఉండాలో కూడా అసలు ఐడియానే లేదు నాకు. 3 months లాంగ్ గ్యాప్ అయిపోయింది. యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను, నాకు ఎగ్జామ్స్ అయ్యి ఉండడం వల్ల. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది వ్యూస్ వస్తేనే కదా, మనకి వ్యూస్ వస్తున్నారు, మనకి చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. అయితే నాకు ఆ వ్యూస్ రాకపోవడంతో నేను చేయలేకపోయాను, నాకు ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది. మళ్ళీ నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు వీడియో చూడడం, మళ్ళీ ఇన్స్పైర్ అవ్వి నేను కూడా చేయాలి అని ఒక ఉద్దేశంతో మళ్ళీ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో స్టార్ట్ చేయడం, అలా చేస్తూ ఉండేదాన్ని. ఎలాంటి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయని నాకు అసలు అర్థమయ్యేదే కాదు, కానీ చేయాలని మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఉండేది వీడియోస్. నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ కూడా నేను చేయలేకపోతున్నానే అని నాకు చాలా బాధగా అనిపించేది. ఎంతోమంది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే వీడియోస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకు ఆ 3 months తర్వాత నేను మంత్కి 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా టైం పాస్ లాగా, ఇంట్రెస్ట్ లేనట్లుగా ఏదో. తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా నేను యూట్యూబ్ చేయాలని బాగా ఫిక్స్ అయిపోయాను. అలాగే 1 year వేస్ట్ చేసేసాను. తర్వాత ఆంధ్రాలో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అప్పుడు నేను కొన్ని పొలిటికల్గా వీడియోస్ అయితే పెట్టాను. ఆ వీడియోస్కి బాగా వ్యూస్ వచ్చాయి, కానీ కాపీ రైట్ పడింది. మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి 2 వీడియోస్కి అయితే. యూట్యూబ్లో చూస్తుంటాం కదా, పొలిటికల్గా కూడా అందరూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటారు, అలాగే నేను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడికి నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. కాపీ రైట్ వచ్చింది, కానీ కాపీ రైట్ అంటే ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు. మా బ్రదర్ అన్నాడు, ఇలాంటి వీడియోస్ పెడితే ఖచ్చితంగా ఛానల్ అనేది డిలీట్ చేసేస్తారు అని చెప్పాడు. నేను ఆ వ్యూస్కి అలాగే సబ్స్క్రైబర్స్కి అయితే ఇంట్రెస్ట్ చూపలేదు, కానీ ఆ వీడియోస్ 2 డిలీట్ చేశాను. నా ఛానల్ ఎక్కడ డిలీట్ చేస్తారని భయపడ్డాను. తర్వాత యాజ్ టీజ్ గా మళ్ళీ రొటీనే నా ఛానల్ పరిస్థితి. ఆ తర్వాత కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్ చేశాను, వాటికి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ నేనే చేసుకునేది. ఆ వీడియోస్ కూడా వ్యూస్ అనేవి ఏమి రాలేదు. ఈ తలనొప్పి అంతా ఎందుకు, అందరూ లైఫ్ స్టైల్ గురించి అలాగే వ్లాగ్స్ ఇలా చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాము అని అనుకున్నాను. ఇక నెక్స్ట్ ఇయర్ జనవరిలో గుణదలకి వెళ్ళాము, చర్చ్. అక్కడ నేను వీడియో తీశాను. అలాగే మేము భవానీ ఐలాండ్కి వెళ్ళాము, అక్కడ కూడా వీడియో తీసి లాంగ్ వీడియోస్కి 2 అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్కైనా రీచ్ వచ్చిద్దని నేను అనుకున్నాను. అలాగే మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే నాకు సపోర్ట్ చేశారు. ఆ వీడియో చూసి నువ్వు వీడియోస్ చేయగలవు, చెయ్యి అని నన్ను కొంతమంది సపోర్ట్ చేశారు. అలాగే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే. ఇక అప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం, ఓన్ గా కంటెంట్ ఉండేలా చూసుకున్నా. ఇలా అప్పుడప్పుడు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలా నా వీడియోస్కి 4K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ వాచ్ టైము, వ్యూస్ అయితే రాలేదు. ఇక ఇదంతా కాదు, ఇంకా బెటర్గా వీడియోస్ చేయాలి, క్వాలిటీ ఉండేలాగా చేయాలి, కొంచెం సెంటిమెంటల్గా, మోటివేట్గా ఇలా ఉండేలాగా వీడియోస్ చేయాలని నేను ఇక వీడియోస్ అయితే చేయడం మొదలు పెట్టాను. అప్పుడే 1K పైన వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకా వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి కదా అని కంటిన్యూషన్ చేశాను వీడియోస్ చేయడం. కాకపోతే నేను స్టార్టింగ్లో వీడియోస్, కుకింగ్ వీడియోస్ పెట్టాను, అవన్నీ కూడా డిలీట్ చేశాను, ఎందుకంటే అవి క్వాలిటీగా లేవు. అలాగే వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా లేదు, నాకు అప్పుడు మాట్లాడడం రాలేదు. ఇక నార్మల్గా కొత్తగా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అన్నీ కూడా. ఇక అక్కడ నుంచి అయితే వ్యూస్ రావడం మొదలయ్యాయి. వ్యూస్ వస్తున్నాయి కానీ నేనే వీడియోస్ చేయలేకపోయాను, ప్రెగ్నెంట్గా ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాను.
నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోస్‌కి వ్యూస్ వస్తున్నప్పుడే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి కదా! కానీ చేయడం కుదరలేదు. అలా చేయాలి. డైలీ కంటిన్యూ‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి. వాచ్ టైము వస్తుంది. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎంగేజ్ అవుతారు. ఛానల్ గ్రోత్ అవుతుంది గానీ నేనే వీడియోస్ చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ తర్వాత మా బాబుకి 1 ఇయర్ రావడంతో మళ్ళీ నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. అప్పటికి 120 వరకు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేసున్నాను. ఇక్కడ కూడా ఇంకా సేమ్ పరిస్థితి. కొన్ని రోజులు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. వ్యూస్ వస్తుంటేనేమో అప్‌లోడ్ చేస్తుంటాను. తర్వాత మళ్ళీ రాకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక మళ్ళీ అప్‌లోడ్ చేయను. మళ్ళీ గ్యాప్ వస్తది. మళ్ళీ అప్‌లోడ్ చేస్తుంటే ఇంక ఇదే పరిస్థితి అయిపోయింది. మీరైతే నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయొద్దు. వీడియోస్ మాత్రం కంటిన్యూషన్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉండండి. కొన్ని వీడియోస్‌కి వ్యూస్ రాకపోయినా ఏదో ఒక వీడియో అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. అప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగే ఒక వీడియో గనుక వైరల్ అయితే మిగతాయి కూడా స్లోగా మిగతా వాటికి కూడా వ్యూస్ అనేవి వస్తుంటాయి. ఇలా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నప్పుడు నాకు బాగానే వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే నేను చేసిన ఒక మిస్టేక్ ఏఐ గురించి అందరికి తెలిసిందే కదా! ఏఐ వీడియోస్ అందరూ అప్‌లోడ్ చేస్తున్నారని చెప్పి నేనేం చేశానంటే కొన్ని ఏఐ వీడియోస్, యానిమేషన్ వీడియోస్ అయితే దేవుడివి తీసుకొనొచ్చి నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకున్నాను. దేవుడి సాంగ్ పెట్టుకొని. ఆ వీడియోస్ వల్ల మిలియన్స్‌లో వ్యూస్ అయితే వచ్చాయి. కానీ ఆ వీడియోస్ వల్ల ఉపయోగం అనేది మనకి ఏముండదు. నా ఛానెల్ ని మన చేతులారా తీసుకుపోయి డేంజర్ లో పెట్టుకున్నట్టే మనము. దేవుడి వీడియోస్ కి ఆటోమేటిక్ గా వ్యూస్ అనేవి వస్తాయి. అవి మన ఓన్ కంటెంట్ కూడా కాదు కాబట్టి. దేవుని వీడియోస్ తో కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఓన్ వీడియోస్ తో కూడా వచ్చారు. కానీ ఇలాంటి దేవుని వీడియోలు అప్లోడ్ చేసే ముందే నేను అన్లిస్టెడ్ లో పెట్టుకొని కాపీరైట్ పడుతుందా లేదా చూసుకొని అయితే నేను వీడియోని రిలీజ్ చేస్తుంటాను. కాపీరైట్ ఉంటే మాత్రం నేను వాటిని అప్లోడ్ చేయను. కాపీరైట్ రాని వీడియోస్ ని అప్లోడ్ చేశాను. ఇలాగ ఒక 10-15 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఏదైనా మనం ఓన్ గా క్రియేట్ చేసి ఉంటే మాత్రం ఏఐ వీడియోస్, యానిమేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ అదర్ వెబ్సైట్ లోంచి తీసుకొని వచ్చి ఇక్కడ సాంగ్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇలా నేనే కాదు చాలా మంది కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కి ఎక్కువ రీచ్ కూడా ఉంటుంది. కానీ అలాంటి వీడియోస్ ఉన్నప్పుడు మాత్రం మానిటైజేషన్ అయితే అవ్వదు. మానిటైజేషన్ కి వెళ్ళినప్పుడు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అసలు ఏంటని నేను బాగా సెర్చింగ్ అయితే చేశాను. ఏదైనా మన ఓన్ కంటెంట్ ఉండాలి. మనం కనపడినా కనపడకున్నా ఒకవేళ వాయిస్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వీడియోలో మనం లేకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి అప్లోడ్ అయితే చేయకూడదు. కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేయాలి. మనం కనపడకుండా రికార్డ్ చేసే వీడియోస్ కి కనీసం వాయిస్ ఓవర్ అయినా ఇవ్వాలి. మోస్ట్లీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా బెటర్. మ్యూజిక్ యాడ్ చేయకుండా. కొన్ని మ్యూజిక్స్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మ్యూజిక్స్ కి అయితే కాపీ స్ట్రైక్ కూడా పడతాయి. ఈ యూట్యూబ్ అంటేనే ఒక సముద్రం లాగా. అసలు మనం ఏం చేయాలో, ఏం చేస్తే ఏం జరిగిద్దో కూడా అర్థమే కాదు. జాగ్రత్తగా చేయాలి ఏది చేసినా కూడా. ఇవన్నీ యూట్యూబ్ గురించి నేను తెలుసుకున్న తర్వాత ఆ యానిమేషన్ వీడియోస్ అయితే 15 వీడియోస్ కూడా నేను డిలీట్ చేశాను. వాచ్ టైం పోతే పోయింది. నా ఓన్ వీడియోస్ కి వాచ్ టైం వస్తే నా ఓన్ గా నేను చేసిన దానికి మానిటైజేషన్ అయితేనే కదా నాకు సంతోషంగా ఉండేది అనుకోని ఇలాగా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీ ఛానల్లో చేయొద్దు. కంటిన్యూషన్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. అదర్ వెబ్సైట్లలో మ్యూజిక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ ఇలాంటి వాటిలో కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయొద్దు. మీరు ఎంత కష్టపడి టైం పెట్టి మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన అలాంటివి లాస్ట్ కి శూన్యమే అనమాట. ఇక మాటల్లో చెప్పాలంటే కొంచెం కూడా యూజ్ ఉండదు. వేస్ట్ ఆఫ్ టైం. నేను కూడా నా ఓన్ కంటెంట్ వీడియోస్ వాయిస్ ఓవర్ కొన్ని అయితే ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నుంచి కూడా ఇలా చేస్తున్నప్పటి నుంచి నా ఛానల్ అయితే బాగా గ్రోత్ అవుతుంది. ఇదంతా కాదు, ఏదైనా మీ ఓన్ గా చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకోండి. అలాగే థంబ్నైల్స్ కూడా ఎడిటింగ్ మీరే సొంతగా చేసుకోండి. ఎవరి కాపీ చేయకండి. నేను నా ఓన్ వీడియోస్ ని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. అలాగే నేనే థంబ్నైల్స్ చేసుకుంటాను ఎవరి సపోర్ట్ లేకుండా. కాకపోతే ఇప్పుడు నా ఛానల్లో ఆల్మోస్ట్ మిక్స్డ్ కంటెంటే పెడుతున్నాను. అంటే లైఫ్ స్టైల్ గురించి, కుకింగ్, అలాగే నేను డైలీ ఏం చేస్తుంటాను, ఇక జర్నీ వీడియోస్, మినీ బ్లాగ్స్ ఇలాగైతే చేస్తున్నాను ఓన్ కంటెంటే. ఇలా చేసినప్పుడైతే నాకు కాపీ రైట్స్ కానీ ఏమీ లేవు. బాగుంది నా ఛానల్ గ్రోత్ కూడా. మీరు గనక యూట్యూబ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఇప్పుడు నా ఛానల్కి అయితే 80K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఛానల్లో ఎటువంటి కాపీరైట్, కాపీ స్ట్రైక్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. నేను డైలీ కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఈ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీకు కూడా యూస్ఫుల్ గా ఉంది అనుకుంటేనే. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటది, నాకు పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.